హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అలా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు కలుగునుగాక. వందనాలు చెప్పుకోండి ఒకలో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రాకడ దినాల్లో ఉద్యోగం తగ్గిపోద్దంట. ఏం తగ్గిపోద్ది చెప్పండి? చేతులు ఎత్తమండి. చూడండి ఎడ చూస్తున్నారు నా మొహాలకి వెళ్ళి. హల్లెలూయా. ఉత్సాహం. అసలే మీరు దేవుడి దగ్గరికి వచ్చామా అనే ఆలోచన మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలోకి రాగానే దేవుడి దగ్గర వచ్చాను, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను అనే ఆ భయంతో ఉండాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొన్ని నిమిషాలు వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మీరు వాక్యం మీద మనసు పెట్టండి, ఆశ కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికముగా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముల నుండి యాకోబు పత్రిక. ప్రియులారా, వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, బైబిల్ని ఒళ్ళో పెట్టుకోండి. మన జీవితాలను వెలిగించిన గ్రంథము, మన బ్రతుకులను మార్చిన గ్రంథము. హల్లెలూయా హల్లెలూయా. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు మనసులో చదువుకోండి. అది న్యాయం. అందరూ చదివితే ఎవరికి అర్థం కాదు. చదువు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అతనికి నీతిగా ఎంచబడెను. చాలు. ప్రియులారా, ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో అబ్రహాం అనే ఒక మహాభక్తుని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరండి ఆ భక్తుడు? అబ్రహాం. చెప్పాలి, నోటితో చెప్పండి. అబ్రహాంను గురించి ఏమని చెప్తున్నాడు అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎవరని నమ్ముకున్నాడంట? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, గమనించండి. ఈ నమ్మే విషయంలో ఈరోజు లోకంలో ఉన్న వ్యక్తులను మనం గమనించినట్లయితే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాని మీద నమ్మకం అనేది ఉంది. చాలా రకాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి బైబిల్లో కూడా. ఒక వ్యక్తి అంటే ఒక గ్రూపుకు సంబంధించిన వాళ్ళు దేన్ని నమ్ముతారు, ఇంకొక గ్రూపుకు సంబంధించిన వాళ్ళు దేన్ని నమ్ముతారు, ఇంకొక గ్రూపుకు సంబంధించిన వాళ్ళు దేన్ని నమ్ముతారు. అయితే అబ్రహాం మాత్రం దేవుని నమ్ముకున్నాడట. ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్న మీరు నిజంగా మీరు దేవుని నమ్మారా? లేక ఏదో అందరు నమ్ముతున్నారులే, పైకి మేము నమ్ముతున్నాం అన్నట్టుగా కనపడుతున్నారు? నిజంగా నువ్వు దేవుని నమ్మితే నీ జీవితం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలంటే, కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటి మీద నమ్మకం ఉండకూడదు నీకు.
దేవుణ్ణే పూర్తిగా నమ్మితే ఎలా ఉండాలంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నపరేతని పెట్టారు, తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టి బయలుదేరాడు. అయితే దేవుని నమ్మి వస్తున్నప్పుడు అతన్ని రకరకాలుగా మాట్లాడి ఉంటారు ప్రజలు, రకరకాలుగా. కానీ అబ్రహాము నేను ఆయన నమ్ముకున్నాను అనే మాటల వైపు, చేసే ఎగతాళి వైపు, అవమానాల వైపు నేను చూడను. నేను ఆయన నమ్ముకున్నాను, ఏమైనా చేయని అని పూర్తిగా దేవుని మీద ఆధారపడి బయలుదేరి వచ్చిన వాడు అబ్రహాం. తన స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, నీ నమ్మకం దేవుని మీదే ఉందా, లేక వేరే వేరే వాటి మీద కూడా కాస్త నమ్మకం ఉందా పరీక్షించుకో. దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు. అబ్రహాం నిజంగా నమ్ముతున్నాడా లేదా? ఈరోజు మిమ్మల్ని కూడా గమనిస్తున్నాడు ఆయన. పూర్తిగా నన్ను నమ్ముకొని ఉన్నాడా, ఏదో కాస్త కోస్త నమ్మి కొంత నమ్మకం వేరే వాటి మీద, వేరే వ్యక్తుల మీద ఉంచుతున్నాడా అని దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మనందరినీ గమనిస్తున్నాడు, మనందరినీ. నిజంగా నువ్వు దేవుణ్ణే నమ్మితే నీ పరిస్థితి వేరైపోద్ది, నీ స్థితి మారుస్తాడు దేవుడు. ఎట్లా ఉంటుందంటే, మీకు 2 రెఫరెన్స్లు చెప్తాను ఆది కాండంలో నుండి, ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. 13వ అధ్యాయానికి మీరు వస్తే, అక్కడ నమ్మిన అబ్రహామును దేవుడు తలదించుకొనివ్వలేదు. ఏం చేశాడు? వాక్యం చెప్తుంది, దేవుడు అతనికి ఇచ్చిన ఆ సంపదలు ఆ ప్రాంతం పట్టలేదంటండి. 13వ అధ్యాయం 13:2 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూడండి, అబ్రహాము వెండి బంగారము పశువులను కలిగి గొప్ప ధనవంతుడై ఉండేను. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి. ఇప్పుడు నమ్ముకున్నాడు కదా, దేవుడు నమ్ముకున్నాడు కదా. దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా? వెండి బంగారాలతో దీవించాడు, పశువులతో దీవించాడు. వెండి బంగారం అంటే, అన్నయ్య అటైతే రేపు నుండి మేము కూడా షాపులకు వెళ్ళి కొనుక్కోమంటారా వెండి బంగారాలనే ఆ డౌట్ మీకు వస్తుంది, ప్రశ్న. ఈ రోజుల్లో మనకి కరెన్సీ నోట్లు, ఈ డబ్బులు ఉన్నట్లు పూర్వకాలంలో లేవు. అప్పుడు డబ్బులు ఏందంటే వెండి బంగారమే. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం వెండి ఇచ్చి, అయ్యా ఒక కట్ట బియ్యమని అడిగేవాళ్ళు. ఆ కట్టకి ఎంత సరిపడుతుందో అంత వెండి ఇవ్వాలి. ఇంకో షాప్కి వెళ్ళి బట్టలు కావాలి, నాకు 10 జతల బట్టలు కావాలి, బంగారం కొంచెం ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడున్నట్టుగా ఈ కరెన్సీస్, ఇండియా రూపీస్, అమెరికా డాలర్, అరబ్ కంట్రీస్ దేనార్, థాయిలాండ్ అక్కడ వేరేది బాట్స్ ఏదో అంటారు, తర్వాత ఈ మలేషియా అక్కడిది వేరు, మళ్ళీ శ్రీలంకది వేరు. ఇట్లా రకరకాల కరెన్సీలు లేవు అప్పుడు. వెండి బంగారముతో దీవించాడంటే గొప్ప ఆస్తిపరునిగా దేవుడు చేశాడు. చప్పట్లో గట్టిగా చెప్పు. మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి ఒక వ్యాపారం చేసిన, మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి ఏదైనా ఒక వ్యవసాయం ప్రారంభించిన, దేవుడు నిన్ను ఎక్కడ దరిద్రుడిగా చేయడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేసుంటే అబ్రహామును దేవుడు మోసం చేసినట్టే. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడంట. ఈ రోజున నేను నమ్ముతున్నానని చెప్పుకుంటున్న నీకు ఇంకా కాస్త కోస్త ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడన్నా పరీక్షతో వస్తాయి కొన్ని, అది కంటిన్యూషన్ అవుతుందంటే మీరు కాస్త ఆలోచించుకోవాలి. నా నమ్మకంలో ఏమన్నా లోపం ఉందా?
నా విశ్వాసంలో ఏమైనా అల్పస్థితి ఉందా? ఎందుకని దేవుడు నాకు చేయడు? ఆయన ఒక మాట అంటాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మేవాడికి సమస్తము సాధ్యం అన్నాడు. ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ ది క్రైస్ట్ ఆఫ్ జీసస్. క్రీస్తులో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మితే వెండితో బంగారముతో ఆస్తులతో దీవించాడట. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత గర్విష్ఠుడయ్యాడా? లేదు. ఆయన పాదాల దగ్గర అంటున్నాడు, నేను బూడిదనయ్యా. ఏమన్నాడు? నేను దుమ్మునయ్యా. లోతు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బూడిదనయ్యా, నేను దుమ్మునయ్యా. కట్టె కాల్చబడిన తర్వాత వచ్చేది బూడిద. తనను దేనికి పోల్చుకున్నాడు? బూడిదకి పోల్చుకున్నాడు. నేను వేస్ట్ అయ్యా అని. ఈ రోజున దేవుని నమ్మిన నిన్ను లేపుతాడు ఎక్కడికైనా, కానీ అక్కడ నువ్వు నిలబడాలి. వెళ్ళొచ్చు, నిలబడాలి, అక్కడ స్థిరపడాలి. అక్కడ పోయి పడిపోకూడదు. మళ్ళీ దాని స్తోత్ర చేతులు ఎత్తరే, పైకి లేపుతాడు. ఈ వాక్యం ఇలాగే ఉంచండి. 24వ అధ్యాయం ఆదికాండం 1వ వాక్యం కూడా చదవండి. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కొడు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఎన్ని విషయాలలో? అన్ని విషయాల్లో దేవుడు బ్లెస్ చేసేసాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. నమ్మిన అబ్రహాముని వెండి బంగారములతో పశువులతో దీవించాడు. నమ్మిన అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దీనికంటే ప్రాముఖ్యమైన ఒక బిరుదిచ్చాడు. ఏంటో తెలుసా? నా స్నేహితుడు అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్, మై డీరెస్ట్ ఫ్రెండ్, బిలవ్డ్ ఫ్రెండ్. హల్లెలూయా. నాకు ప్రియమైన స్నేహితుడు అబ్రహాం. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం దేవుని నమ్మితే ముసలోడు కదా, ఈడేం పనికొస్తాడులే అనుకోలే. శక్తిని కూడా ఇచ్చాడంట అబ్రహాంకి. ఒక దినాన సొదొమ గొమొర్రా ప్రజల మీదకి ఏరే శత్రువు రాజులు వచ్చి వారి ఆస్తులు, భార్యల్ని, పిల్లల్ని కొల్లగొట్టుకొని పోయినప్పుడు ఈ వార్త అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము తన ఎంట పుట్టిన పనివారిని, దాసులను అందరిని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధం చేసి వచ్చాడంట. అంటే ఎంత బలాజుడో చూడండి. దాని స్తోత్రం కలుగునగాక. వృద్ధాప్యంలో కూడా బలాజుడే. అంత శక్తి ఇచ్చాడు దేవుడు, అంత బలం ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునగాక. స్నేహితుడని గొప్ప పేరు. ఈ రోజున నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఈరోజు ఎవరు దేన్ని నమ్ముతారో ఇందాక చెప్పాను గ్రూపులని. ఆ గ్రూపుల గురించి చెప్తాను నేను. నిజంగా మనం దేవుణ్ణి నమ్ముతున్నామా, లేక దేవుడిచ్చిన ఆస్తులు నమ్ముతున్నామా? చెప్పండి ఆ మాట. దేవుని నమ్ముతున్నామా, దేవుడిచ్చిన ఆస్తులు నమ్ముతున్నామా? నాకేంటి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి ఎక్కడ పట్టినా నాకు పలుకుబడి ఉంది. వాక్యం చెప్తుంది మార్కు సువార్త 10వ అధ్యాయం. అంటే ఆస్తుల్ని నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను. 10:24లో యేసు ప్రభువారు స్వయంగా అంటున్నాడు, ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమో. గమనించండి, వాక్యం చెప్తుంది, ఆస్తి మీద నమ్మకం పెట్టుకునే వారులారా దేవుని రాజ్యములో మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నానా లేదా? మీరు మమ్మల్ని ప్రార్థన వినపాలు కూడా ఎక్కువ అయ్యే కోరుకోవాలా. ఈ మధ్య దేవుడి మీద నమ్మకం పోతుంది,
విశ్వాసంలో దిగజారిపోతున్నా, విశ్వాసంలో బలపడలేకపోతున్నా కాస్త ప్రార్థన చేయండి అన్న, లేదా మీరే ప్రార్థన చేసుకోవాలి. మీరు ఏ కాడికి లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన వినపాలు కోరుకుంటే మీ మనసు ఎక్కడున్నట్టు? మీ మనసు దేన్ని నమ్ముతున్నట్టు? ఆస్తిని. ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, తప్పులేదు, కానీ మనసు దాని మీద ఉండకూడదు. అలా చెప్పాలి గట్టిగా. ఇదిగో ఈ నర్సరావుపేట మొత్తం మీదే కావచ్చు, మీదని జనం చెప్పుకొని, కానీ మీకు మాత్రం దాని మీద మనస్సు ఉండకూడదు. ఆస్తి యందు నమ్మిక ఉంచువారు ఏం కోల్పోతారంట? ఆ రాజ్యాన్ని కోల్పోతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎగ్జాంపుల్ ఎవరండి? ఎగ్జాంపుల్ ఎవరు? ధనవంతుడు ఆస్తి మీద నమ్మకం పెట్టుకుని అన్నీ కోల్పోయాడు. చాలామందికి ఇదిగో ఈ ఆస్తుల మీద నమ్మకాలు, ఇక పొలాలు నాయే, ఈ కంపెనీలు నాయే, అదిగో ఆ వాహనాలు నాయే, ఈ నాయే. అయ్యా, దాని మీద నమ్మకం పెట్టుకోమాక. సామెతల గ్రంథంలో ఇంకో మంచి మాట ఉంటుంది, 11:4. ఆస్తి ఎంతైనా ఉండనివ్వండి, ఇబ్బంది లేదు, కానీ దాని మీద నీకు నమ్మకం కలగకూడదు. ఉగ్రత దినమందు అక్కరకు రాదు. ఆస్తి అంట అక్కరకి రాదంట. ఉగ్రత దినమందు. ఉగ్రత అంటే ఆ మధ్య 2019లో కరోనా వచ్చింది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కరోనా వచ్చిందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అన్నయ్య నాకు వచ్చింది అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. వచ్చిందే, చాలామందికి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత భయపెట్టిందో. కానీ ఆ సమయంలో ఆక్సిజన్ అందకి ఎంతోమంది చచ్చిపోయారు. డబ్బులు ఇస్తామన్నా సరే సిలిండర్లు దొరకలా. నేను స్తోత్రం కలుగునగాక. నాకు పెద్దన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, చిన్నన్నయ్య పెద్దన్నయ్య. ఆయన కూడా నా ప్రీతిని పెట్టారా ఈ ఆక్సిజన్ అందకే. ఆ సమయంలో మా చిన్నన్నయ్య అన్నాడు, 15 లక్షలైనా ఇస్తాం ఒక్క సిలిండర్ ఇస్తే అన్నాడు. ఒక్క సిలిండర్ దొరకలేదండి ఆ సమయంలో. ఉగ్రత దినమందు ఆస్తులు కూడా అక్కడికి రావు. చాలామంది ముందుగానే కొని పెట్టుకున్నారంట, ఇళ్ళల్లో కొని పెట్టేసుకున్నారు, ఎవరికైనా రావచ్చేమో అని. కానీ ఆ సమయంలో నా ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుని నమ్మినోళ్ళే కాపాడబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మాకేం కాదు, మేము ఆయన నమ్ముకున్నాం. చావైనా బ్రతుకైనా నీ కొరకేనయ్యా, చావైనా నీ కొరకేనయ్యా. హల్లెలూయా. నాకు ఫోన్ చేసి చెప్తా ఉండేవాడు, మాస్క్ పెట్టుకో, హెల్మెట్ ఇది పెట్టుకో అని. చూడండి, అన్నీ ప్రికాషన్స్ పాటించినటువంటి వ్యక్తులు చచ్చిపోయారు. దేవుడి మీద ఆనుకున్న మనలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని బ్రతికిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నాకు 2 సార్లు వచ్చిపోయింది కరోనా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 2 సార్లు వచ్చింది, ప్రభువు నామములో పోయింది, యేసు నామములో. హల్లెలూయా. ఒకటే, ఎడ కన్ను మూస్తే ఆడ కన్ను తెరుస్తాం. ఆమెన్. ఎడ కన్ను మూస్తే ఆడ మరణం అంటే భయం ఉంటే కదా. మరణం అనేది ఖాయం, కానీ మరణం అంటే భయం లేనివాడికి ఏదో వస్తుందన్న భయం అని ఉంటుందా? అది లేదు కదా, అసలు అది ఎప్పుడూ లేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మరణం అంటే, సావంటే భయం లేని వ్యక్తులకి సావంటే రా అన్నట్టు ఉంటుంది అంతే. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? యేసయ్య సేవకొచ్చి, అంటే సేవ ప్రారంభించినప్పుడంట, ఆయన నఫ్తాలి ప్రాంతములో ఆ ప్రజల మధ్యలో ఉన్నాడంట. జబులూను నఫ్తాలి అని ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో జబులూనీలు నఫ్తాలీల మధ్యలో ఉన్నాడంట. వీళ్ళు ఎవరో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది, భూమి మీద ప్రాణమును తృణీకరించుకున్న జనం అంట. దాని స్తోత్రం కలుగునగాక. భూమి మీద ప్రాణాన్ని లెక్క చేయని ప్రజలు జబులూనీలు, నఫ్తాలీలు. అలాంటి వారి మధ్యలో యేసయ్య ఉన్నాడంటే, యేసయ్యకి పిరికోళ్ళు అవసరమా, ధైర్యస్తులు అవసరమా? ఆయన అసలు ఎవరి మధ్యలో ఉన్నాడు? ఆయన నఫ్తాలీలు,
దేనికి భయపడద్దు. హల్ చెప్పండి గట్టిగా. దేనికి భయపడకూడదు. రోగాలు వస్తాయా? చచ్చిపోతారని భయపడితే నువ్వు నిజంగా చేస్తావు. నాకేం కాదు, ఏమైనా నాకు చెప్పు ఏమైనా నాకు. నువ్వు చేయాల్సింది చేసుకో, తప్పులేదు. కానీ భయం పెట్టుకు మాత్రం బ్రతకమాకండి. ఎందుకంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించను అంటాడు భక్తుడు. దేని స్తోత్రం కలుగునగాక. ఏబు గ్రంథం తీయండి. ఏదో వచ్చునని భయపడతా కూర్చుంటే అట్ట నువ్వు. ఏది రాదు. నాకెందుకు వస్తుంది అసలుకి? ఆమె నాకెందుకు వస్తుంది అనాలా? అల్లెలు చెప్పాలి గట్టిగా. 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. అదే నాకు సంభవించుచున్నది. ఇదిగో ఇన్ని ఆస్తులున్నాయి, మొత్తం పోతాయేమో అనే భయం కలిగింది ఏబుకి. మొత్తం పోయినాయా లేదా? అయ్యో నా పిల్లలు అన్నం తింటున్నారు, అదిగో పలానా ఇంట్లో అది కూలి పడి చచ్చిపోతారేమో అని భయపడ్డాడంట. నిజంగానే చచ్చిపోయారు. ఏది వచ్చునని బహుగా భయపడితేనో అదే నా మీదకు వచ్చింది. అందుకని నాయన అయ్యలారా భయపడమాకండి. బైక్ దోల్తా నా టైర్ ఏమైనా పగిలిపోద్దేమో, కింద పడతానేమో, మూతి పళ్ళు రాలిపోతాయేమో ఇట్ట అనుమానపడ్డారా? అదే వచ్చింది. దేని స్తోత్రం. ఏమైనా నాకు భయమే లేదయ్యా, నీవు ఉన్నావు. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. ఎస్కేల్ గ్రంథం 28:5 చదవండి. నీకు కలిగిన చదవమ్మా. ఎస్కేల్ గ్రంథం. జ్ఞానాతిశయము చేతను నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. చూడండి, ఆస్తులు సంపాదించుకొని గర్విస్తున్నారంట కొంతమంది. నువ్వు అక్కడ అంటున్నాడు నీవు గర్వించిన వాడవైతివి కాగా. 28:33-4 వాక్యాలు కూడా చదవండి. నీ జ్ఞానము చేతను వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములు తెచ్చుకుంటివి. చూడండి, దేవుడిచ్చిన జ్ఞానముతో వివేకముతో ఏం సంపాదించాడు? ఐశ్వర్యం నొందాడు. బాగానే ఉంది. దేవా ఇవన్నీ నువ్వు ఇచ్చినయే, నాకున్నవన్నీయో. చెప్పండి, నాకున్నవన్నీయో. అసలు నువ్వు ఇచ్చినవి కానే కాదయ్యా అంటారా? ఆ మధ్య అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో అవార్డ్స్ ఫంక్షన్లో నా ప్రియమైన బిడ్డలారా 3 కాలాలు ఇచ్చారంట. దాని స్తోత్రం. నువ్వు ఇలా ఉండటానికి గల కారణం ఏంటి? నీ తల్లా, లేకపోతే నువ్వా, లేక దేవుడా? అయితే వాళ్ళు అన్నారు మేమే. ఎక్కువ శాతం ఏమన్నారు? ఈ స్థితిలో ఉండడానికి గల కారణం మేమే అని రైట్ కొట్టారు. దేవుణ్ణి 0 చేశారంట. దాని స్తోత్రం కలుగునగాక. దేవుణ్ణి ఏం చేశారు అంటే, దేవుడేమి ఇవ్వలేదో మా సొంత శక్తితో మేము ఈ స్థితిలో ఉన్నాం అన్నట్టుగా. అంటే చేసిన మేలును మర్చిపోయిన కృతజ్ఞత లేని వాళ్ళు. దాని స్తోత్రం. ఆ ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా యెహోవా నామని సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇంకోటి ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. హల్లెలూయా. ప్రాణమా తినుము, సుఖించుము. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నువ్వు సంపాదించినది ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా? చాలామంది ఆస్తులు నమ్ముకొని ఇవి మా కష్టముతో, జ్ఞానముతో, వివేకముతో వచ్చింది అనుకుంటున్నారు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే. ఆ జ్ఞానం, ఆ మనసుని, ఆ మంచి మనసును తీసేస్తే ఏమవుతారండి? రోడ్ల మీద పిచ్చి కాగితాలు చించుకుంటా బ్రతుకుతారు అంతే, పిచ్చోళ్ళలాగా. నీ జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించాలి.
నీ వివేకాన్ని బట్టి దేవుని స్తుతించాలి, నీ బలాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, నీకున్న ప్రతి దాన్ని బట్టి స్తుతించాలి. ఎందుకని? జ్ఞానం ఇచ్చేది, వివేకం ఇచ్చేది, ప్రాణం ఇచ్చేది, అన్ని ఇచ్చేది ఎవరో? ఒకసారి 2 చేతులు పైకెత్తి మీకున్న వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించండి. ఒక్క నిమిషం. స్తోత్రం. అందరూ గట్టిగా రావాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినాయే ప్రభా, నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినాయే నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. రెండవది, ఆస్తులలో ఇంకో భాగం ఏంటంటే వెండి బంగారాలు నమ్మేవాళ్ళు. ఏం నమ్ముతారు? నేను రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. జఫన్యా గ్రంథం 1:18 వాక్యం చెప్తుంది. అక్కడ యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోయేను అనే మాట ఉంటుంది. అంటే ఉగ్రత దినమందు ఇవి మనల్ని తప్పించలేవు. అలాగే యాకోబు పత్రిక 5:3 కూడా చదివితే, మీ బంగారమును మీ వెండియు తుప్పుబట్టినవి, వాడి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. ఈరోజు శరీరం మీద వేసుకుంటున్నాం మీ వెండి బంగారాలు ఒకరోజు మిమ్మల్ని ఏం చేస్తాయి? తినివేస్తాయంట. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. ఎంతమంది కొన్నాయో వెండి బంగారాలు? ఇక్కడ ముసుకేసుకుంటున్నారు ఏం తెలియనట్టుగా. దాని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య భార్య భర్తలకు చిన్న గొడవ అయింది. అట్లాంటి పంచాయతీలకి నన్ను పిలుస్తారు అనవసరంగా. ఏందయ్యా అంటే, అన్న ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందన్న, దీనికి ఏమో చెవులు గుట్టియాలంటన్నా మేము. ఆ చెవులు కాదు, జోళ్ళు కొనియాలంట. కొనిలేదని ఎవరితో పోరాడుతుంది? భర్తతో. నేను చెప్పానమ్మా, అసలు ఈ బంగారాలు ఇవన్నీ మనం వేసుకోవచ్చా? 5 అంటే నాకు కాదులే అన్న, పిల్లలకు గానే అన్నది కుక్క మూతి పెట్టి. నాకు కాదు పిల్లలకంట. అంటే నేను వదిలించుకున్న ఈ దరిద్రాన్ని ఎవరికి వదిలిపెట్టాలా? పిల్లలకు లే అన్న. ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇక్కడ? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? వాక్యం చెప్తుంది, మీ ఈ రోజున శరీరం మీద వేసుకుంటున్న వెండి బంగారమే రేపు మిమ్మల్ని తినేస్తాయంట. నేను స్తోత్ర. చేతులు ఎత్తి చెప్పండి. వెండి బంగారం మీద మనసు ఎక్కువ పాపం. ఏం లేదు అన్నయ్య, ఈ మధ్య ఒక ఆమె వచ్చింది. అన్నయ్య ఆడన్న స్థలం కూడా చూడండి అన్నయ్య అన్నది. ఒక స్థలం ఉంటే పెరిచారులో చెప్పా. సరే పలానా వాళ్ళు ఎవరు వచ్చి చెప్పారమ్మా కావాలంటే కొనుక్కో అన్న. డబ్బులు లేవన్నయ్య, కానీ బంగారం తాకట్టు పెడితే 2 లక్షలు వస్తాయి అన్నయ్య అన్నది. దేని స్తోత్రం కలుగును గాక. అంటే ఎన్ని లక్షల బంగారం ఉంది అమ్మగారి దగ్గర? మేరేక్క నీ కాడేమైనా ఉందా? దేని స్తోత్రం. నీకు బదులు ఆడపిల్లలు కూడా లేరు. ఒంటిదికి కానుక డబ్బాలు మందిరం అనగడతాం. దేని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా చెప్పండి. 2 లక్షలు తీసుకొస్తాను అన్నయ్య, మిగతా ఇంకొక 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 నెలలు ఆగాలన్నయ్య అంట. నేను అనుకున్నాను, చూడటానికేమో అసలు ఏమీ లేని స్థితిలో ఉన్నారు. ఆమె కూడా ఒక్కడే కొడుకు. దాని స్తోత్రం. అంటే ఎన్ని లక్షల బంగారం ఉంది? చేతులు ఎత్తి చెప్పరు చూడండి. ఎటో చూస్తున్నారు దిక్కుమాలిన గుంపు. చూడమని చూడరు ఇటు. దాని స్తోత్రం. 2 లక్షల బంగారం ఉందంట. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మా 2 లక్షల బంగారం ఉందా? ఎవరు దొంగోడు చూడలేదా? ఎవడు కన్నమేయలేదా అన్నామనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజాలు చెప్పినప్పుడు కొన్నిసార్లు నన్ను కూడా తిట్టుకుంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మాకుంటే ఆయనకి ఎందుకు, ఉండకపోతే ఆయనకి ఎందుకు, మా బంగారం అయితే ఆయనకి ఎందుకు అని అనుకుంటారు. దేవుని స్తోత్రం. నా ఆశ ఏంటంటే వెండి బంగారములు ఉన్న వారిని ఉగ్రత దినమందు దేవుడు కాపాడని వాక్యం చెబుతుంది. ఆమేన్. ఏమున్న వారిని? వెండి బంగారం ఉన్న వాళ్ళని ఉగ్రత దినమందు దేవుడు కాపాడు. వాక్యం మీరే చదివారు కదా, లేదా?
యెహోవా ఆ, ఉగ్రత దినమున ఆ. తమ వెండి బంగారములు ఆ. వారిని తప్పింపలేకపోవును. అంటే అర్థం ఏంటి? ముందే తీసేసుకోమని. ఉంటే తీసేయండి. రాబోయే ఉగ్రత, రాబోయే ప్రళయాల్లో ఆ వెండి బంగారాలు నిన్ను కాపాడలేవు. ఎప్పుడన్నా పనికి వస్తుందిలే అన్నయ్య, తాకట్టు పెట్టుకుంటే ఒక 5,000 10,000 తెచ్చుకోవచ్చు అన్నయ్య. అంటే నీ మైండ్ దేని మీద ఉంది? ఎన్ని ఆపతలు అంటారని అవి పెడితే ఎమ్మట 10,000 వస్తాయిగా, ఇంక ఇబ్బంది ఏం కలిగిద్ది అని వాడి మీద నమ్మకం. దేని స్తోత్రం కలుగునగాక. అక్కడ వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో రాయబడింది చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయిను. చూడండి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమట కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. అదిగో అవన్నీ తుప్పు పట్టిపోతాయి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అదిగో చూడండి అండి, అగ్ని వలె మీ శరీరములను ఏం చేస్తున్నాయి? రేపు తినేస్తాయి. ఎంతమందికి ఉంది ఇక్కడ బంగారం చెప్పండి? ఒక్కరు రారు రేపు వారం చర్చికి. ఈ మాటగా నేను అడిగితే ఉందా? ఎంతమందికి ఉంది? మాకొద్దులే అన్నయ్య, పిల్లలకులే అన్నయ్య. ఆ పిల్ల అంటే నువ్వు పరలోకం వెళ్ళి నీ పిల్లల్ని అడగ పంపాలనుకుంటున్నావు. దౌర్భాగ్యురాల. స్తోత్రం. అంటే వాళ్ళని నరకానికి పంపించాలన్నా ఏంటి? హల్లెలూయా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాని. ఇంటి వారు కూడా అన్నాడా లేదా? దేని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఒంటి ఉన్నాయి కానీ ఒంటి మీద పెట్టుకోమాకండి. ఒంటి మీద పెట్టుకుంటే ఉగ్రత సమయం వస్తే ఆ వెండి బంగారాలు నిన్ను కాపాడలేవు. దేని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. కీర్తన గ్రంథం 52:7 దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని తనకి దుర్గముగా నుంచుకొనక. దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొని వారిని చూసి నవ్వుదురు. చూడండి, దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా వెండి బంగారాలు ఆస్తులని ఆధారం చేసుకొని వాటిని నమ్ముకొని పాడైపోతున్నారట. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా నమ్మకం నువ్వేనయ్యా అని చెప్పడం ఒకసారి. నా నమ్మకం నువ్వే, నేను నిన్నే నమ్ముతున్నాను, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నిన్నే నమ్ముకున్నా. స్తోత్రం నయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. బ్రతుకు మూలమైన నీ ఘనత వస్తే అది ఏ చాలయ్యా. వాక్యమును చేత పట్టుకొని జ్యోతి వలైలలో వెలిగెదనయ్యా. జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతి వలైలలో వెలిగెదనయ్యా. యేసయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. యేసయ్యా, నీ వాడనయ్యా. నేను వెడలిపోయి ప్రియుడా నిన్ను చేరాలని ఈ ఆసనాలో దినదినము రగులుతున్నదయ్యా. నేను వెడలిపోయి ప్రియుడా నిన్ను చేరాలని ఈ ఆసనాలో రగులుతున్నదయ్యా. పాపలోకపు ప్రశంసలన్నీయో పాదధూళిగానే ఎంచుకుంటున్నయ్యా. యేసయ్యా, పాపలోకపు
ప్రశంసలన్నీయు పాదధూళిగానే ఎంచుకుంటున్నయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నా పాడాలి. నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా. నిన్నే నమ్ము. హల్లెలూయా హల్లెలూయా. యోబు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అండి. ఎవరిని నమ్ముకున్న వ్యక్తి? దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. యోబు గ్రంథం 31 అధ్యాయం 24 నుండి 27 వాక్యాలు చదివితే అక్కడ అంటున్నాడు, సువర్ణమును నాకు ఆధారమనుకొనిన ఎడలను నా ఆశ్రయం నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అర్థమైందా మీకు? వెండి బంగారాలని నేను ఆధారం చేసుకుంటే, అలాగే ఆస్తి మీద నేను నమ్మకం పెట్టుకుంటే, దాని యందు నేను సంతోషిస్తే, సూర్యుని చూసి ముద్దు పెట్టుకుంటే, చంద్రుని చూసి ముద్దు పెట్టుకుంటే నేను ఎవరిని? వేషధారిని అంటే యాక్టర్. నేను వేషధారిని అవుతాను దేవుని దృష్టిలో. నేను ఆ పని ఎప్పుడూ చేయలేదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని కదా ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు యోబుని విడిచిపెట్టాడా? అతని కుటుంబాన్ని విడిచిపెట్టాడా? అగ్ని లాంటి శ్రమలు, శోధనలు వచ్చినా అదుగో బంగారాన్ని, వెండిని, ఆస్తులని ఆధారం చేసుకోలేదు గనుక దేవుడు యోబుని ఎంత కోల్పోయాడో అంత మరలా ఇచ్చాడు. అంతకంటే రెట్టింపు ఇచ్చి దేవుడు దీవించాడు. గట్టిగా చెప్పండి, నా నమ్మకం నీవయ్యా, నా ధైర్యం నీవు, నా ఆశ్రయం నీవు. ఇవి ఎంత నాయన వస్తాయి పోతాయి ఆస్తి పాస్తులు. నా నమ్మకం వాటి మీద నేను పెట్టను. నా మనస్సు వాటి మీదకి వెళ్ళదు. నా నమ్మకం నీవే, నా ధైర్యం నీవే, నా వెండి బంగారం నీవేనయ్యా, బంగారు కొండ. అలా చెప్పండి గట్టిగా. ఇది పాట ఉండాలి. బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చేసేదని. పాట అట్లా ఉంది, కానీ నిజంగా అట్లా అనుకుంటే, ఆయనే నా బంగారం అనుకుంటే వాటి మీద మన మనసు పోద్దా? నా బంగారం ఆయనయ్యా. ఈ సంపాదించిన వెండి బంగారాలను బట్టి నేను మురిసిపోవట్లేదు. నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. ఆ బంగారం మీద ఆశ పెట్టుకున్నాను. ఆ బంగారం ఆయన. కొండర కొండర మన యేసు, బంగారు కొండర మన యేసు. హల్లెలూయా. మన బంగారం ఆయన. దేవుని స్తోత్రం. యోబు అంటున్నాడు, సువర్ణమును నాకు ఆధారం అనుకునిన ఎడలను, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, ఆస్తి గొప్పదని కానీ, అసలు చూడండి, ఆస్తి పెరిగిన అందరికంటే నేను గొప్ప ఆస్తి పరుణని అనుకున్నా సరే, ఆ ఆస్తిని బట్టి సంతోషించినా సరే, నేను దేవుని దృష్టికి ఏమైపోతున్నాను? వేషధారిని. వేషధారిని అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని మనము ఆస్తుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. వెండి బంగారాల మీద నమ్మకం పెట్టుకోకూడదు. కొంతమంది బలాత్కారం మీద నమ్మకం పెట్టుకుంటారంట. కీర్తన గ్రంథం 62 కీర్తన 10-11 చరణాలు చదవండి. అక్కడ రాయబడింది, బలాత్కారం ముందు అంటే నేను బలాఢ్యుణ్ణి. నేను ఎవరిని? నేను బలాఢ్యుణ్ణి, నేను బాడీ బిల్డర్ని, నాకు రోగం ఎప్పుడు రాదో. దాని స్తోత్రం కలుగునుగాక. నేను బలాఢ్యుణ్ణి అని ఇట్లా బలం మీద నమ్మకం పెట్టుకుంటారంట. వాక్యం చెప్తుంది అక్కడ, బలాత్కారం ముందు నమ్మకించకుడి, ధనము కొనుట చేత దోసుకొనుట చేత గర్వపడకుడి. గర్వపడకుడి. ధనము హెచ్చినను
ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలం ఎవరిదంట అసలుకి? బలం మనుషులదే, దేవుడిదే? 11వ వాక్యం చూడండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినపడెను. ఇక్కడ చూడాలి, బలం ఎవరిదంట? ఈ రోజున సర్వలోక మానవ కోటికి ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఆ బలార్జుని ఎదుట నీ బలం ఎంత? కొంతమంది అంటారు సూర్యునికే టార్చి వేస్తావని. ఎప్పుడు నువ్వు తగ్గిండు. కానీ ఆయన బలంతో పోటీ పడ్డాడు ఒక దరిద్రుడు బైబిల్లో. ఎవరు బలంతో? దేవుని బలంతో పోటీ పడ్డాడు. వాడే సాతానుడు. నువ్వు ఉండే స్థలంలో నేను ఉంటాను, నువ్వే నీతో సమానునిగా ఎంచుకుంటున్నాను. ఎట్లా ఇద్దడి సమానం చెప్పండి? ఇప్పుడు సూర్యుని బలం వేరు, చంద్రుని బలం వేరు, నక్షత్రాల బలం వేరు. అలాగే దేవుని బలం ఎంత? సృష్టించబడ్డ వీటికే ఎంత బలం ఉంటే సింహానికి బలం ఎక్కువ, ఏనుగుకి బలం, తర్వాత చాలా బలమైన జంతువులు మృగాలు ఉన్నాయి, వీటికే ఇంత బలం ఉంటే వాటిని సృష్టించిన దేవునికి ఎంత బలం ఉంటుంది? ఇప్పుడు ఆయనతో పోటీ పెట్టుకుంటే సూర్యునికి టార్చ్ లైట్ వేసినట్టు కదా. దేవుడు అంటున్నాడంట, బలము నాది. ఏమన్నాడు? నాది. ఒకసారి వినబడెను, 2 సార్లు వినపడిందంట. తనదని చెప్పాడంట దేవుడు, బలము నాది. అందుకనే మనం పాట పాడుతుంది ఏమని యెహోవా కాదు, అది కాదు, నా బలమా నా బలమా నా ప్రాణమా. ఇప్పుడు మన బలం ఎవరు? ఆ పాట పాడుతూ ఉంటే నీకు బలం వస్తుంది దేవుడి దగ్గర నుండి. ఆమేన్. నా బలం నీవేనయ్యా అని చెప్పండి దేవుడితో. అంటే అసలు బలం వచ్చేది ఆయన దగ్గర నుండే. బలహీనులను బలపరుచువాడు. హల్లెలూయా. బలహీనులను ఏం చేస్తాడు? ఒకడు వచ్చాడు విర్రవీగుతా, ఎవడాడు? గొలియాతు. దేవుని ప్రజల మీదకి వాడి బలాన్ని ఒక రాయితో భూస్థాపన చేశాడు. ఆమేన్. నేను బలార్జున్ని అనుకుంటూ వచ్చాడు గొలియాతు. చిన్న కుర్రాడు దావీదుని పంపించి వాడిని కింద పడేపించాడు. నీ బలం ఎంతరా? బలాన్ని బట్టి అది చేస్తావా? బలం నాది కదా, నా దాంట్లో కొద్దిగా ఇచ్చా మనుషులకి, నా దాంట్లో కొంచెం ఇచ్చా. అంటే నా దగ్గర బలం పొంది మళ్ళీ నా ప్రజల మీద తిరగబాటు చేస్తారా మీరు? ఒక్క రాయి కొడితే ఏమైపోయాడు చెప్పండి? బోర్ల పడ్డాడట. ధన స్తోత్రం కలుగునగాక. ఈరోజు మీరు అనుకోవాలి, బలము దేవుడిది. ఆమేన్. నేను బలహీనుడిని, ఆయన నన్ను బలపరుస్తాడు. నేను బలహీనుడిని బలపరుస్తాడు ఆయన. ఆత్మీయతలో కూడా బలపరుస్తాడు, అన్నిట్లో బలపరుస్తాడు ఆయన. ఆమేన్. దేవుడు మళ్ళీ బలపరచాలి. రోజు ప్రార్థన చేసి అడగండి, అయ్యా నీ బలము నాకి అయ్యా, నీ శక్తి నాకి అయ్యా, నన్ను బలపరచయ్యా. బలత్కారమందు నేను నమ్మకం కలిగి ఉండకూడదు అయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఎన్ని ఉన్న వాటి మీద మనసు పెట్టుకోమాకండి. దాని స్తోత్రం కలుగునగాక. చివరి వాక్యం, దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. దేని మీద? 1 తిమోతి 6:17 చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని స్తోత్రం. 1 తిమోతి 6:17 చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఆజ్ఞాపించుము. చూడండి, అస్థిరమైన ధనమునందు మీరు నమ్మకం పెట్టుకోవద్దు. అలాగే ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మకం కలిగి ఉండాలంట. మనకు ధారాళంగా దయచేస్తాడు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. పిస్నీతనంగా ఇవ్వడం దేవుడిస్తే జాగ్రత్తగా రండి. పిస్నీతనంగా కొద్దిగా ఇవ్వడం దేవుడిస్తే ఎట్టేస్తాడు? సమృద్ధిగా. హల్లెలూయా. పొంగి పొర్లేటట్టు. ఆమె వలలు కూడా ఏమైపోయినాయి? పిగిలిపోయినాయి అంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే ఎన్ని గంపలు మిగిలినాయి? నిజంగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే అట్లా ఉంటుంది. ఆమె
దేవుడు నిన్ను దీవిస్తే అట్లా ఉంటుంది, ఎక్కువ అయిపోద్ది అనమాట. ఆమేన్. దేవుడు దీవెన పొందాలి మీరు. ధారాళముగా అనుగ్రహించు దేవుని యందు మాత్రమే మనం నమ్మకం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 1వ వాక్యంలో భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. చతురుపైకి ఎత్తి గడుగలు చెప్పండి. సందేహపడమాకండి. రోగాలు వచ్చాయా అడగండి. అయ్యా నన్ను స్వస్థపరచగలవు. నేను డాక్టర్లు నమ్మను, ఆయన నిన్ను నమ్ముతా. సరే ఏదైనా చేస్తాడు చేయని, పూర్తిగా కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మనస్ఫూర్తి ప్రార్థన చేయండి. ఎలాంటి రోగమైన మాయమైపోద్ది. ఆమేన్. పూర్తిగా నమ్మట్లా దేవుణ్ణి. ఒక అడుగు లోకం, ఒక అడుగు దేవుళ్ళో పెడితే అట్టండి. పరిపూర్ణంగా అబ్రహాం నమ్మినట్టు నమ్ముతావా? అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఒక అడుగు నీ ప్రయత్నాలు అనే మార్గంలో ఒక అడుగు పెట్టి కొంత దేవుడి మీద పెడితే అట్టండి. పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అవ్వు. మనల్ని దేవుడు మేకలుగా పోల్చాడా, గొర్రెలుగా పోల్చాడా? గొర్రె అంటే ఏంటి? కాపరి లేపేంతవరకు అది పడుకొనే ఉంటుంది. మేక అయితే దాని ఇష్టం వచ్చినట్టు తిరిగిద్ది. ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళుగా దేవుని బిడ్డలు ఆయన ఇచ్చేంత వరకు, చేసేంత వరకు ఓపికతో ఎదురు చూసేవారు, కనిపెట్టేవారు. ఏదో ఒకరోజు రాబోతుంది, నీ దరిద్రం మొత్తం యేసు నామములో తొలగిపోతే ఏదో రోజు రాబోతుంది, నువ్వు ఊహించని కార్యములు దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఏదో ఒక రోజు రాబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఏదో ఒక రోజు రాబోతుంది, నీ అల్ప స్థితిని దేవుడు గణపరుస్తాడు. ఆ టైం దాకా ఎదురు చూడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉండండి. నీకొక రోజు ఉంటుంది, భయపడద్దు. ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్నావా? నీకొక రోజు వస్తుంది. ఆ ఇల్లు చూసి బాధపడుతున్నావా? కనీసం డేరా వేసుకోవడానికి గజం స్థలం లేకపోయి నేను బాధపడుతున్నావా బిడ్డ? దేవుడు నీకొక రోజు వస్తుంది, ధైర్యంగా ఉండు. అందరూ సమృద్ధిగా పోషించబడుతున్నారు. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి మాది అని బాధపడుతున్నావా? భయపడద్దు. ఒక టైం వస్తుంది నీకు. హల్లెలూయా. 10 మందికి పెట్టి పోషించే స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఈ రోజున ఎన్నో 5 లేదని బాధపడమాకండి. అట్లానే భక్తి చేయండి, అట్లాగే నమ్మకం ఉండండి, అట్లాగే ఆధారపడండి దేవుడి మీద. ఏదో ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నా స్థితిని మారుస్తాడు. నా నీతికి నమ్మకత్వానికి దేవుడు న్యాయం చేస్తాడని ఎదురు చూడండి. ఎందుకనంటే అలాంటి ఎన్నో జరిగాయి నా జీవితంలో. నా అనుభవాలు చెప్తాను. దేని స్తోత్రం. మనకు ఒక టైం వస్తుంది, ఆయన దీవించదలిస్తే ఆ దీవెనలు ఆపగలిగిన దమ్మెవుడి కనుందా? ఆయన ద్వారాలు తెరిస్తే మూయగలిగిన దమ్మెవుడి కనుందా? ఆయన వెలిగించగలిగితే ఆర్పగలిగిన దమ్మెవుడి కనుందా? ఏదో ఒకరోజు వస్తుంది. ఓపిక పట్టాడు దావీదు. ఒక టైం వచ్చింది, మహారాజుని చేశాడు. ఇంట్లో విలువ లేదు, అన్నదమ్ముల దగ్గర విలువ లేదు, తల్లిదండ్రుల దగ్గర విలువ లేదు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతున్నవాడు. నా బ్రతుకు ఇంతే అనుకున్నాడు. కానీ ఒక టైం వచ్చింది, దావీదుని ఆ దేశం అలా కళ్ళెత్తి చూసేటట్టుగా దేవుడు హెచ్చించాడు. నీకొక రోజు వస్తుంది, ధైర్యంగా ఉండు. అట్లనే కనిపెట్టు. ఎంతకాలం అయ్యా అంటే ఎంతకాలమైనా సరే దాసుని కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టును చూడాలి. ఆయన మనల్ని కరుణించేంత వరకు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆ వాక్యం చదవండి. కొండల వైపు కన్నులు ఎత్తితే నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన నన్ను కరుణించేంత వరకు. దాసుల కన్నులు ఎంత? 123:2. ఆయన మనల్ని కరుణించేంత వరకు. దాసుని కన్నులు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును. మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అంటే ఆ టైం దాకా ఆగాలగా బిడ్డ. తొందర ఎందుకు అయ్యా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి,
ఈ అప్పులు కొండలాగా పెరిగిపోతున్నాం. ఏంటి మాకు ఈ దరిద్రం? ఒక సమస్య పోయాలకు ఒక సమస్య అంటే పరీక్షలో ఉన్నావు, ధైర్యంగా ఉండు. నీ పరీక్ష ఎంత గొప్పదో నీ రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆమేన్. నీ పరీక్ష ఎంత గొప్పదో నీ రిజల్ట్స్, ఫలితాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఓడిపోవద్దు. చివరి క్షణం దా గోపికతో ఎదురు చూడు. జరగని పరిస్థితిలో ఉన్నామయ్యా, అట్నే దేవుని స్తుతించు. సరైన బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం, అట్లాగే దేవుని స్తుతించు. కనీసం మందిరాన్ని రావడానికి ఛార్జీ కూడా లేవా, అట్లాగే నడిచిరా. డబ్బులు లేకపోతే ఛార్జీకి నడిచిరా. దేవుడు చూస్తున్నాడు. తగిన సమయం మందు దేవుడు హెచ్చించినప్పుడు ఈరోజు నోరు తెరిచిన నోర్లన్నీ మూతపడతాయి. ఒక రోజున వాళ్ళ దేవుడే వారిని దీవించెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోబు దీవించబడిన తర్వాత సహోదరులు అంటే వాళ్ళ అక్క చెల్లి అందరూ వచ్చి, ఎన్ని బాధలు పడ్డావయ్యా, ఎన్ని కష్టాలు అనుభవించావయ్యా. ఎస్, కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, శ్రమలు అనుభవించా, ఇబ్బందులు ఎదుర్కొన్నా, కానీ ఆయన పాదాలు మాత్రం వదిలిపెట్టి పోలేదే. ఎన్ని కలిగిన ఆయన పాదాలు వదిలిపెట్టానా? దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అక్కడ అంటున్నాడు, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మికించుకున్నాను. 28వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నా ఆశ్రయం, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. నాకు సహాయం చాలు. నా హృదయం ఎవరి యందు నమ్మిక ఉంచింది? యెహోవా యందు నమ్మిక ఉంచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, మనుషుల మీద కాదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకొని చెడిపోయిన వాడు ప్రపంచంలో ఎవడో లేడు నాకు తెలిసి. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు లేపుతాడు, అప్పటిదాకా ఓపికతో ఎదురు చూడాలి. 32వ కీర్తన 10వ వాక్యం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని నమ్ముకున్న వారిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతంలో 5:20. నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నాను, రాసుకోండి, తర్వాత ధ్యానించండి. సమయం లేదని చెప్తున్నా. దేవుని స్తోత్రం. చదువుకోండి, ఈ రాసుకుంటే అన్ని ఇంటికి పోయి చదువుకోండి. రోజు చదవండి. ప్రతిరోజు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో విషయాలు దేవుడు, ఎన్నో పాయింట్స్ మీకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు గుర్తు వస్తాయి. నిజంగా మేము అట చదువుతామన్నా రాసుకొని పోయినాయి అన్నీ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీరు రాసుకొని పోయిన ఇంటికాడ చదువుతామన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇంకా అటైతే ఎందుకు మీరు రాసుకునేది? చదవటానికేగా. ఈ రాసుకునేవన్నీ మీరు ఇంటికాడ ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. పశువు గడ్డి తిని నెమరు వేసిద్దంట అని, మనం కూడా ఏం చేయాలి? రాసుకోవటం కాదు, ఆ రాసుకొని అన్ని ఎత్తిది ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ హృదయంలో. దేవుని స్తోత్రం. దేవుడు అలా చేయనుగాక. 28:7 అలాగే కీర్తనలో 32:10 మొదటి దినవృత్తాంతంలో 5:20 చాలా ఉన్నాయిలేండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు చక్కగా రాసుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. చేతులెత్తి అందరు పైకి లేచి నిలబడండి. దేన్ని నమ్ముతున్నావు? మనుషులు నమ్ముతున్నావా, లేక ధనాన్ని నమ్ముతున్నావా, ఆస్తులు నమ్ముకుంటున్నావా, నీ బలాన్ని నమ్ముతున్నావా, లేకపోతే నీకున్న వాటిని దేన్ని నమ్మొద్దు నువ్వు? నా నమ్మకం దేవుడే, నా ఆధారం దేవుడే, నా ఆశ్రయం దేవుడే. రోజుకొక్కసారైనా చెప్పండి ఆ మాట దేవునితో. అయ్యా, నా నమ్మకం నువ్వేనయ్యా, నా ఆశ్రయం నీవే ప్రభా, నా ఆధారం నీవే నాయన. అయ్యా, నేను డబ్బును నమ్మట్లేదయ్యా, ఆస్తులు నమ్మట్లేదయ్యా, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని నమ్ముకోవట్లేదు. నా నమ్మకం నువ్వు ప్రభా. అబ్రహాము నిన్ను నమ్మాడు, అది నీతిగా ఎంచావు. అబ్రహాము నిన్ను నమ్మాడు, తనని నీ స్నేహితునిగా మార్చుకున్నావు. అయ్యా, ఈరోజు నిన్ను నమ్మాలి నాయన, నిన్ను నమ్మాలి. ఇంకా నా నమ్మకంలో లోపం ఉంటే సరిచేయి, నా నమ్మకంలో కొద్ది ఉంటే సరిచేయి ప్రభా. నా నమ్మకం నువ్వే నాయన. దరిద్రపు నా స్థితిని మార్చావు నాయన.
ఊహించలేని మేలులు చేసి